హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీట్ ఫ్లోర్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీ రెసిపీ అండి. ఇది ఫెయిల్ అవుతుంది అనే ప్రాబ్లం అయితే ఉండదు నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్లో చేస్తే. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 2 కప్పుల గోధుమ పిండి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 కప్ ఆయిల్, అలాగే ఒక 1/2 కప్ మిల్క్ యాడ్ చేసుకోండి. మీగడ లేకుండా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా సేమ్ కప్తో మెజర్మెంట్స్ అండి. అలాగే ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఒక 1/2 స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా లేదండి. సో అందుకే ఇంకొంచెం ఒక హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాను. సో ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. నేను కప్ కేక్స్ చేయడానికి ఈ మౌల్డ్స్ తీసుకున్నానండి. వీటికి లోపల వైపు ఇలా నేతితో గ్రీస్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అప్లై చేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫ్లోర్ కూడా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్నామంటే మనకి కేక్ రెడీ అయ్యాక ఈజీగా పడిపోతుందండి బయటికి. సో ఇలా రెడీగా చేసి పెట్టుకోండి. ఇవి ఇలాంటి మౌల్డ్సే కాకపోయినా మీరు గ్లాసెస్తో అయినా కూడా చేసుకోవచ్చండి. సో ఇలా 4 కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్యాటర్ యాడ్ చేసేస్తున్నాను. ఒక హాఫ్ వరకు యాడ్ చేస్తే సరిపోతుందండి, పొంగుతుంది కదా కేక్. సో ఇలా హాఫ్ వరకు అన్నిట్లో కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి ఇలా ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా కూడా పోతాయి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీ చాయిస్ అండి, ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. సో ఇలా అన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. ఇంకొంచెం బ్యాటర్ మిగిలితే నేను ఇలా గ్లాసెస్లో వేసాను. దానికి కూడా గీ అది అప్లై చేసి ఒక కుక్కర్లో ఇసుక యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్నానండి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో పెట్టేసుకోండి. ఇలా అన్నీ కూడా పెట్టేసుకుని ఒక 1/2 అవర్ పాటు కుక్ చేసుకోండి. ఒక 20 మినిట్స్ అయిన దగ్గర నుంచే మీకు మంచి వాసన వస్తూ ఉంటుందండి, కేక్ రెడీ అయిపోయిన స్మెల్. ఇలా కొంచెం దూరంగా పెట్టుకోండి, ఎందుకంటే కేక్ అది పొంగినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఒక 1/2 అవర్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. ఒకసారి టూత్పిక్ పెట్టి చెక్ చేశారంటే మీకు అర్థమవుతుందండి కుక్ అయిందా లేదా అనేది. చూసారు కదా, ఏమీ అంటుకోవట్లేదు. సో అంతేనండి, మన కేక్ రెడీ అయిపోయినట్టే, కప్ కేక్స్. సో చూసారు కదా, ఈజీగా కూడా వచ్చేసిందండి. నేను జస్ట్ నైఫ్ని అసలు పెట్టలేదు లోపల, ఇలా ఈజీగా పడిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. అండ్ అలాగే గ్లాస్లో వేసినవి కూడా ఈజీగానే వచ్చేసాయండి, అవి కూడా చూపిస్తాను. ఇది కొంచెం నైఫ్ అయితే పెట్టాల్సి వచ్చింది. సో ఇలా ఒకసారి జస్ట్ ఇలా చుట్టూ కూడా నైఫ్తో ఇచ్చేయంగానే ఇలా వచ్చేస్తుంది అనమాట. సో టేస్ట్ అయితే బాగున్నాయండి, ఒకసారి అయితే ట్రై చేయండి. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.